హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ వివాదం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వివాదంపై సీరియస్ అయ్యారు. అంతేకాదు హెచ్సీఏపై వస్తున్న ఆరోపణలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఐపీఎల్ టికెట్లు పాసుల కోసం హెచ్సీఏ వేధిస్తోందని ఎస్ఆర్హెచ్ ఆరోపణలు చేసింది. ఫ్రీ టికెట్ల కోసం హెచ్సీఏ నుంచి బెదిరింపులు వస్తున్నాయని, దానివల్ల గందరగోళం ఏర్పడిందని ఎస్ఆర్హెచ్ ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి హెచ్సీఏ కోశాధికారికి ఎస్ఆర్హెచ్ ప్రతినిధి రాసిన లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒప్పందం ప్రకారం హెచ్సీఏకి 10% కాంప్లిమెంటరీ టికెట్లు కేటాయిస్తున్నామని ఎస్ఆర్హెచ్ ప్రతినిధి ఆ లేఖలో వివరించారు. 50 సీట్ల సామర్థ్యం ఉన్న F12A కార్పొరేట్ బాక్స్ టికెట్లు కూడా అందులో భాగమేనని ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఈ ఏడాది అదనంగా మరో 20 టికెట్లు కేటాయించాలని అడుగుతున్నారని ఎస్ఆర్హెచ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ గందరగోళంతో గత మ్యాచ్ టైంలో F3 బాక్స్కు తాళాలు వేశారని తెలిపారు. ఈ వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన హెచ్సీఏ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్సీఏపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. మరోవైపు ఈ వివాదంలో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇది టికెట్ల గొడవ కానే కాదంటున్నారు మాజీలు. ఎస్ఆర్హెచ్ పూర్తి విషయం చెప్పడం లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 4 లక్షల విలువ చేసే టికెట్ల కోసం హెచ్సీఏ ప్రెసిడెంట్ ఇంతకు దిగజారకపోవచ్చని, ఎస్ఆర్హెచ్లో వాటాల కోసం ఒత్తిడి చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జస్ట్ టికెట్ల గొడవే అయితే వేదికను మార్చుతామంటూ సన్ రైజర్స్ ఎందుకు వార్నింగ్ ఇస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఏంటంటే వివాదము 20 టికెట్లది కాదు. ఇది దీని వెనుక ఇంకా ఏదో పెద్ద విషయం ఉన్నట్టుంది. ఎస్ఆర్ఎస్ కూడా దాన్ని బయట పెట్టలేదని నేను భావిస్తా ఉన్నాను. పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్రాంచైజీస్ అనేది చాలా పాపులర్ అయిపోయినాయి. కమర్షియల్గా చాలా ఎక్స్ప్లాయిటేటివ్ బిజినెస్ ఆపర్చునిటీగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దీంట్లో పాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయిన వేధింపులు, బీఆర్ఎస్ గవర్నమెంట్ వల్లనే జగన్మోహన్ అనే వ్యక్తి ఆయన ఎలిజిబుల్ లేకున్నా కూడా రిటర్నింగ్ ఆఫీసర్ మీద ఒత్తిడి పెట్టి ఆయనను కంటెస్ట్ చేపించి ఆయన సొంతంగా ఒప్పుకున్నాడు, నేను 5 కోట్లు పెట్టి ఎలక్షన్ గెలిచానని. అసలు ఆయన మెంబరే కాదు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో. ఒక స్కీమ్ పన్నాగం లాగా ఉన్నది. ఈ పన్నాగం పన్నిన వాళ్ళు 99% బీఆర్ఎస్ ప్రభుత్వమే అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 మంత్స్ నుంచి ఎవరు కానీ ఎటువంటి విషయంలో జోక్యం చేసుకోలేదు. ఇంకా మా ఎంపీ గారు కూడా, భువనగిరి ఎంపీ గారు కూడా 2-3 సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అవకతవకల మీద. దాని మీద వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు. ఈయన మీడియా ఫ్రెండ్లీ అని చెప్పేసి కొన్ని మీడియా హౌజెస్ని తను వెంబడి పెట్టుకొని ఆయన సెల్ఫ్ ప్రచారం చేసుకొని ఈ విధంగా బెదిరింపులకు కూడా పాల్పడ్డాడని నేను భావిస్తూ ఉన్నాను. తప్పకుండా ఇప్పుడు ఎంక్వైరీ చేశారు కాబట్టి విజిలెన్స్ కమిషనర్ గారు తప్పకుండా దీనిలోని లోతులోకి వెళ్ళి దీని కారణాలు ఎవరు, సన్ రైజర్స్ వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంటుంది. 20 టికెట్స్ అంటే 4 లక్షల రూపాయలు. 4 లక్షల రూపాయల కోసం ఇంత పెద్ద అలిగేషను మేము వెన్యూ షిఫ్ట్ చేస్తామనేది చాలా ఆశ్చర్యకరము. అంత చిన్న విషయం ఎవరు పట్టించుకోరు.